సురవరం ప్రతాపరెడ్డి. మనం ఈ వీడియోలో సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించినటువంటి జీవిత విశేషాల గురించి కొన్నిటిని తెలుసుకుందాం. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాళికుడు. వైతాళికుడు అంటే అర్థం ఏంటంటే మేల్కొల్పినటువంటి వాడు అని అర్థం. నిద్రాణమై ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను మేల్కొల్పినటువంటి వాడు సురవరం ప్రతాపరెడ్డి. ఇక్కడ నిద్రాణమై ఉన్న అంటే అర్థం ఏంటంటే నిజాం పరిపాలనలో అణచబడుతున్నటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలలో చైతన్యం కలిగించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి అని పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేటటువంటిది గోల్కొండ పత్రిక. సురవరం ప్రతాపరెడ్డి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రాంతం అనగానే గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అమితమైనటువంటి కృషి చేశాడు. అందుకే సురవరం ప్రతాపరెడ్డిని తెలంగాణ వైతాళికుడు అని చెప్పుకోవచ్చు. బహుముఖ ప్రతిభ లేదా బహుముఖ ప్రజ్ఞాశీలి అనుకోవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రతిభ అంటే కేవలం ఒక రంగంలో, రెండు రంగాల్లో కాదు, అనేక రంగాల్లో ప్రతిభ కలిగినటువంటి వ్యక్తిని బహుముఖ ప్రతిభావంతుడు అంటారు, లేకుంటే బహుముఖ ప్రజ్ఞాశీలి అంటారు. కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి గారు బహుముఖ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు. అంటే ఒక రంగంలో కాదు, అనేక రంగాల లోపల ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి. అవి ఏ రంగాలో ఇప్పుడు మనం గమనిద్దాం. ఒకటి, అపర మేధా సంపన్నుడు. మేధస్సు అంటే తెలివి, జ్ఞానం. అపారమైనటువంటి జ్ఞానం సంపన్నుడు అంటే ఎక్కువ జ్ఞాన సంపన్నుడు అంటే ఎక్కువైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. గొప్ప విమర్శకుడు. విమర్శకుల లోపల గొప్ప విమర్శకుడు అంటే ఇక్కడ విమర్శ అంటే ఏ రకంగా జరుగుతుంది అంటే ఎవరైనా కవులు ఏదైనా ఒక గ్రంథాన్ని కనుక రచించినట్లయితే ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి మంచి విషయాలను, చెడు విషయాలను రెండింటిని విమర్శ చేయడము విమర్శకుడి యొక్క లక్షణం. కాబట్టి విమర్శకుల్లో గొప్పనైనటువంటి విమర్శకుడు అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు ఏదైనా గ్రంథం చదివారు అంటే ఆ గ్రంథం లోపల మంచి ఉంటే మంచిని చెప్పేవాడు, చెడు ఉంటే చెడును చెప్పేటటువంటి వాడు. కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి గారు గొప్పనైనటువంటి విమర్శకుడు అని చెప్పుకోవచ్చు. అపరమైనటువంటి మేధా సంపన్నుడు అంటే ఎక్కువ తెలివి కలిగినటువంటి వాడు, ఎక్కువ జ్ఞానవంతుడు అని చెప్పుకోవచ్చు. కవుల లోపల గొప్ప కవి, చాలా గొప్పనైనటువంటి కవి ప్రతాపరెడ్డి గారు. గొప్ప పండితుడు, పండితుల లోపల చాలా గొప్పనైనటువంటి పండితుడు, పాండిత్య జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. రాజకీయవేత్తల లోపల ప్రముఖ రాజకీయవేత్త. సురవరం ప్రతాపరెడ్డి గారు కేవలము కవి, పండితుడు, విమర్శకుడే కాదు, రాజకీయ రంగం లోపల కూడా అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. అందుకే రాజకీయవేత్తల లోపల ప్రముఖమైనటువంటి రాజకీయవేత్త. పత్రికా రచయిత. సురవరం ప్రతాపరెడ్డి గారు పత్రికా రచయిత. నాటకకర్తల లోపల గొప్పనైనటువంటి నాటకకర్త. ఇక్కడ కర్త అంటే రాసేటటువంటి కవి అని అర్థం. నాటకకర్త అంటే నాటకాలను రాసేటటువంటి కవి. సురవరం ప్రతాపరెడ్డి గారు గొప్పనైనటువంటి నాటకాలను కూడా రాశారు. చూడండి, ఇన్ని రంగాల లోపల సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రతిభ కలిగినటువంటి వారు. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు అంటే మహాపరిశోధకుడైనటువంటి మల్లంపల్లి సోమశేఖర శర్మ చెప్తున్నాడు. మల్లంపల్లి సోమశేఖర శర్మ చాలా గొప్పనైనటువంటి పరిశోధకుడు. అయితే పరిశోధకుల లోపల సురవరం ప్రతాపరెడ్డి మహాపరిశోధకుడు అని చెప్పుకోవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఎన్ని విషయాల లోపల చాలా గొప్పనైనటువంటి వాడు.
గొప్పనైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు. అందుకే సురవరం ప్రతాపరెడ్డి గారు బహుముఖ ప్రజ్ఞావంతుడు అనేటటువంటి విషయాన్ని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు చెబుతూ ఉన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, కన్నడం ఇన్ని భాషల లోపల చక్కటి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు, ఎన్ని భాషల లోపల చక్కటి నేర్పరితనం కలిగినటువంటి వ్యక్తి. అందుకే సురవరం ప్రతాపరెడ్డి గారు బహుముఖ ప్రతిభావంతులు అనుకోవచ్చు, లేకుంటే బహుముఖ ప్రతిభ కలిగిన వారు అని కూడా మనము చెప్పుకోవచ్చు. ప్రతాపరెడ్డి గారి బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. ప్రతాపరెడ్డి గారు పూర్వం మహబూబ్ నగర్ జిల్లా, నేటి జోగులాంబ జిల్లా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల 10 జిల్లాలు ఉండే, అందులో మహబూబ్ నగర్ జిల్లా అనేటటువంటిది పాతది. కాబట్టి పాతది మహబూబ్ నగర్ జిల్లా, కొత్తది జోగులాంబ జిల్లా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత జోగులాంబ అనేటటువంటి జిల్లాలో జన్మించారని చెప్పుకోవాలి. జోగులాంబ జిల్లాలోని గద్వాల సంస్థానం అంటే భూభాగం అని చెప్పుకోవచ్చు. గద్వాల సంస్థానంలోని బోరవెల్లి అనేటటువంటి గ్రామంలో 28/5/1896న రంగమ్మ నారాయణ రెడ్డి అనేటటువంటి దంపతులకు ప్రతాపరెడ్డి గారు జన్మించారు. పూర్వం మహబూబ్ నగర్ జిల్లా, నేటి జోగులాంబ జిల్లాలోని గద్వాల సంస్థానంలోని బోరవెల్లి అనేటటువంటి గ్రామంలో రంగమ్మ నారాయణ రెడ్డి దంపతులకు 28/5/1896న సురవరం ప్రతాపరెడ్డి గారు జన్మించారు అని చెప్పుకోవచ్చు. ప్రతాపరెడ్డి గారి చిన్ననాటి పేరు పాపిరెడ్డి. రఘురామయ్య అనేటటువంటి గురువు, ఈ రఘురామయ్య అనేటటువంటి గురువు చండశాసనుడు, అంటే అతి కఠినంగా ఉండేటటువంటి వాడు. విద్య విషయంలో, క్రమశిక్షణ విషయంలో అతి కఠినంగా ఉండేటటువంటి వాడు. ఇలా రఘురామయ్య కఠినత్వాన్ని చూసినటువంటి పాపిరెడ్డి చదువు పైన విముఖత చూయించాడు. చదువు పైన ఇంట్రెస్ట్ చూయించలేక ఇతనేం చేశాడంటే చదువుని ఎగ్గొట్టి గోటీలాడము అలవాటు చేసుకున్నాడు. చదువు పైన విముఖత ఏర్పడినటువంటి పాపిరెడ్డి చదువును మానేసి గోటీలాడము ప్రారంభించాడు. ఈ గోటీలాడడం అనేటటువంటిది ఎలా మారిపోయిందంటే చివరికి వ్యసనంగా మారిపోయింది. చూడండి, ఆ వ్యసనంగా మారిన తర్వాత పాపిరెడ్డి డబ్బు లేక అతను తన షేర్వాణిని 2 అనాలకు అమ్ముకున్నాడు. ఇక్కడ 2 అనాలకు అంటే 12 పైసలకు అని అర్థం. ఇక్కడ షేర్వాన్ అంటే మనకు తెలుసు. షేర్వాన్ అంటే పెళ్లిలో పెళ్లి పిల్లగాడు వేసుకునేటటువంటిది. అంటే పెళ్లి పిల్లగాడు సాధారణంగా ఏంటంటే పంచె కట్టుకోవాలి, కానీ ఈ రోజుల లోపల షేర్వాణి వేసుకుంటున్నారు. అంటే మోకాళ్ళ కింది వరకు ఉండేటటువంటి పొడవైనటువంటి షర్ట్ అనుకోవచ్చు. కాబట్టి ఇలా షేర్వాణిని గోటీలాడడానికి డబ్బు లేకపోతే తన షేర్వాణిని 2 అనాలకు అమ్ముకోవడం జరిగింది. ఇక్కడ 2 అనాలకంటే 12 పైసలకు అని అర్థం. చూడండి, దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే గోటీలాడడం అనేటటువంటిది ఎంత వ్యసనంగా మారిపోయిందో మనం గ్రహించవచ్చు. రామకృష్ణారెడ్డి చిన్న అన్న. సురవరం ప్రతాపరెడ్డి వాళ్ళ నాన్న అయినటువంటి నారాయణ రెడ్డి చిన్ననాటనే చనిపోయాడు. సురవరం ప్రతాపరెడ్డి చిన్నగా ఉన్నప్పుడే తండ్రి అయినటువంటి నారాయణ రెడ్డి చనిపోయాడు. నారాయణ రెడ్డి చనిపోయిన తర్వాత సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క బరువు బాధ్యతలను సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క పెంపకాన్ని రామకృష్ణారెడ్డి అనేటటువంటి చిన్నాన్న చూసుకునేటటువంటి వాడు. ఎప్పుడైతే ఈ షేర్వాన్ని అమ్మినటువంటి విషయం తెలిసిందో రామకృష్ణారెడ్డి చాలా కోపగించుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంటే తర్వాత భవిష్యత్తు లోపల ఈ పిల్లవాడు ఎలా మారిపోతాడో, ఎలా చెడు వ్యసనాలకు లోనవుతాడో అనేటటువంటి ఉద్దేశంతో రామకృష్ణారెడ్డి ఏం చేశాడంటే ఒక దినచర్యను ఏర్పాటు చేశాడు. సురవరం ప్రతాపరెడ్డిని షేర్వాణి అమ్ముకున్నందుకు శిక్షించాడు. తర్వాత ఒక దినచర్యను ఏర్పాటు చేశాడు. దినచర్య అంటే టైం టేబుల్. ఈ టైంకు ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి
అలా ఈ దినచర్యను ఖచ్చితంగా పాటించేటటువంటి విధంగా చూసేవాడు. ఎప్పుడైతే తన చిన్నాన్న రామకృష్ణారెడ్డి దినచర్యను ఏర్పాటు చేశాడో, ఎప్పుడైతే రామకృష్ణారెడ్డి చేతిలో షేర్వాన్ని అమ్మినందుకు శిక్షను పొందడం జరిగిందో, దాని తర్వాత ప్రతాపరెడ్డి లోపల ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ఈ దినచర్యను పాటించడం వల్ల ప్రతాపరెడ్డిలో ఇంకా చక్కటి మార్పు రావడం జరిగింది. అలా మార్పు వచ్చేసిన తర్వాత ప్రతాపరెడ్డి గారు మళ్ళీ విద్య పైన శ్రద్ధ చూపించడం ప్రారంభించాడు. 5వ ఫారం చదివేటటువంటి రోజుల్లో, 5వ ఫారం అంటే మనం ఈ రోజుల్లో 9వ తరగతి అని చెప్పుకోవాలి. కాబట్టి 5వ ఫారం చదివేటటువంటి రోజుల్లోనే, అంటే 9వ తరగతి చదివేటటువంటి సమయంలోనే ప్రతాపరెడ్డి గారు గొప్పనైనటువంటి కవి కావాలి అనేటటువంటి సంకల్పాన్ని అనుకున్నాడు. కవి కావాలనేటటువంటి కోరిక ఎప్పుడు కలిగిందంటే ప్రతాపరెడ్డి గారు 5వ తరగతిలో ఉన్నటువంటి సమయంలోనే తను గొప్పనైనటువంటి కవి కావాలి అనేటటువంటి ఆలోచన ప్రతాపరెడ్డి మనసులో కలిగింది. కవి కావాలి అనేటటువంటి కోరిక ప్రతాపరెడ్డి వారి మనసులో కలిగింది. కాబట్టి చూడండి, మనసులో కోరిక కలిగితే సరిపోదు, మనసులో సంకల్పించుకుంటే సరిపోదు, దానికి తగ్గట్లు స్వయం కృషి ఉండాలి, సాధన కూడా ఉండాలి. స్వయం కృషి, స్వయంగా కృషి చేయాలి. కృషి అంటే ప్రయత్నం చేయాలి, స్వయంగా కష్టపడాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించవచ్చు. పైగా కేవలం స్వయం కృషి ఒకటి ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు సాధన ఉండాలి. సాధన అంటే ప్రాక్టీస్, దానికి తగ్గట్లు సాధన కూడా చేయాలి. ఎప్పుడైతే స్వయం కృషి, సాధన మనం అలవరుచుకుంటామో మనం జీవితంలో దేన్నైనా సాధించవచ్చు. అది ఎంత కఠినమైనటువంటి విషయమైనా సరే దాన్ని సులువుగా సాధించవచ్చు. ఎందుకంటే స్వయం కృషి ఉంటుంది, పైగా దానితోటి సాధన చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రతాపరెడ్డి లేదా పాపిరెడ్డి మనసు లోపల ఆలోచన మారిపోయింది. ఎప్పుడైతే రామకృష్ణారెడ్డి చిన్నాన్న శిక్షించడము, దాని తర్వాత దినచర్యను పటిష్టమైనటువంటి దినచర్యను ఏర్పాటు చేశాడో, అలా దినచర్యను ఆచరిస్తూ ప్రతాపరెడ్డి ఆలోచనల లోపల చక్కటి మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఏంటి అంటే 5వ ఫారం చదివేటటువంటి రోజుల్లోనే కవి కావాలనేటటువంటి ఆలోచన కలిగింది. అందుకు స్వయం కృషితోటి సాధన చేయడం ప్రారంభించారు సురవరం ప్రతాపరెడ్డి గారు. మిగిలినటువంటి అంశాలను మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం.